నమస్తే. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున ఆర్టీసీ కార్మికులు యూనియన్ తలబెట్టిన నిరాధిక సమ్మెకు టీజీఎస్ ఆర్టీసీ తరపున వీళ్ళు మద్దతు తెలపడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి వెంకటేష్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు మద్దతు ఇస్తారు మరి? సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటేశం. నేను టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శిని. యాగిరెడ్డి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే, మాకు గత ప్రభుత్వంలో కేటీఆర్ నిరంకుశ పాలనలో 10 సంవత్సరాల పాలనలో మమ్మల్ని పెట్టిన విపరీతమైన హింసలకు చాలలేక మేము సమ్మెకి వెళ్ళినప్పుడు, 55 రోజుల సమ్మె చేసినప్పుడు అతను కేసీఆర్ గారు మా దగ్గర ఉన్న మా ఆర్టీసీలో ఉన్న యూనియన్లను రద్దుపరుస్తూ మమ్మల్ని అనగదొక్కి వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసుకొని వెల్ఫేర్ కమిటీని డిపోలలో నియమించుకొని మమ్మల్ని పనిభారాలు పెంచుతూ 10 సంవత్సరాల నుండి పనిభారాలు పెంచుతూ మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేసిండు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మేము వస్తున్నాం, మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాం, మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం అపాయింటెడ్ డే ఆల్రెడీ అంత అయిపోయింది, ఓన్లీ అపాయింటెడ్ డే ప్రకటించాలి, అపాయింటెడ్ డే ప్రకటిస్తాను, మీకు రావాల్సిన బకాయిలు కానీ పిఆర్సీలు కానీ చెల్లిస్తానని చెప్పి సభాముఖంగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తన 6 గ్యారంటీల పథకాలలో ఒకటి మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయంగా అమలుపరుచుకుంటూ అనా పైసా ఖర్చు లేకుండా మంచి పబ్లిసిటీ పొందిన సేవా రంగంలో ఆర్టీసీని వాడుకొని మహిళలకు అట్టడుగు స్థాయి నుంచి మంచి అధికారుల వరకు ప్రతి మహిళకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించి మంచి పేరు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి గారికి మా ఆర్టీసీ కార్మికుల తరఫున మా బాధల్ని మరోసారి అతనికి గుర్తు చేస్తున్నాం. అయ్యా, మాకు 2017 పిఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, 2021 పిఆర్సీ కావాలి, 2025 పిఆర్సీ కావాలి. మా కార్మికుల బాధలు రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేని వ్యవస్థ మాదైంది. పని భారాలు 10 సంవత్సరాల క్రితం ఎన్ని వేల కిలోమీటర్లు అయితే తిప్పినామో ఇప్పుడు 10,000 మంది కార్మికులు తగ్గినా మేము పనిని ఇంకా పెంచి అంతకంటే కిలోమీటర్ ఎక్కువ తిప్పుతున్నాం, పని చేస్తున్నాం. 14 గంటలు, 15 గంటలు, 16 గంటలు, మహిళలైనా వృద్ధులైనా ఎవరైనా మేము పని చేస్తున్నాం. మీరు పెట్టిన ప్రజాకర్షక మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయంగా అమలుపరుస్తున్నాం. అయినా కానీ మీలో ఇంత చలనం లేకుండా మా మీద పరివారం మోపీరు తప్ప మా ఆర్థిక అవసరాలను గుర్తించలేదు. మాకు జీతాలు పెంచండి, మా పిఆర్సీలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సినవి అడుగుతున్నాం, పెండింగ్ ఉన్నాయి అని అడుగుతున్నాం. అయినా మమ్మల్ని అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చినాక ఒకలాగా ప్రవర్తిస్తూ మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మా ఆకలి మంట, కడుపు మంట చల్లార్చుకోవడానికి మేము వేరే పరిష్కారం కోసం ఆలోచించి వేరే పరిష్కారం లేని సమయంలో మేము సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. 22వ తేదీ నుండి జరిగే సమ్మెకు మేము కార్మిక సంఘ బిఎంఎస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ సమ్మెలో పాల్గొంటున్నాం. మేము ఆర్టీసీ కార్మికులందరి తరఫున మేము సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు పని భారం పెరుగుతుంది అన్నారు కదా, గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. మరి అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది సార్? ప్రతి నెల రిటైర్మెంట్ అయిపోతున్నారు కార్మికులు, కానీ రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళు చేసే పనిని కూడా మేము ఉన్న వాళ్ళమే వాళ్ళ పని కూడా భర్తీ చేస్తుంది. ఇంతకుముందుకు మహాలక్ష్మి స్కీమ్ కింద బస్సులు ఇంత ఉండకపోయేది రేషియో, ఇప్పుడు రేషియో పెరిగింది బస్సులలో, అంటే పని భారం పెరిగింది. ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్సు ఆ మహిళలకు ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్ కు ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఉన్న టికెట్ 20 రూపాయలు చేశారు, ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్ చెప్తారు. మీరు అది ఏదైతే ఫ్రీ బస్ వచ్చినాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి మీరు చెప్తున్నారు. సార్, మేము ఫ్రీ బస్ వల్ల మేము ఇబ్బంది ఏం కాదు, పని భారం పెరిగింది అంటున్నాం. మాకు ఇబ్బంది ఏం లేదు, మా ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తాను, మాకు పని భారం పెరిగింది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల మహిళలందరూ మా ఆర్టీసీ బస్సుల్ని మంచిగా వినియోగించుకుంటున్నారు. వారి గమ్యస్థానాలకు వారి వృత్తిరీత్యా వాళ్ళ పనులకు మంచిగా అటెండ్ అవుతున్నారు. మా బస్సులు వాడుకుంటున్నారు, మేము పని చేస్తున్నాం, వాళ్ళని గమ్యస్థానాలు చేరుస్తున్నాం. కాకపోతే మాకు రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు, వ్యవస్థ లేదు, కొత్త బస్సులు కొనుగోలు లేదు, డ్రైవర్ కండక్టర్లు లేరు, పని భారం పెరుగుతున్నది. ఒకటి 2017 నుంచి ఇప్పటి వరకు మాకు పిఆర్సీ ఇచ్చినాం, బకాయిలు చెల్లించలేదు. 2021 నుంచి పిఆర్సీ చేయలేదు, 25 పిఆర్సీ చేయలేదు. ఇవన్నీ పిఆర్సీలు, వీటి బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మేము అప్పు తెచ్చుకోవాలనుకున్నా కానీ పిఎఫ్, సిసిఎస్, ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ అని మనకు కొన్ని ఉంటాయి. అవి మా ఉద్యోగి దగ్గర కట్ చేసుకున్న వాటి సంస్థలకు చెల్లించకపోవడం వల్ల, ఆర్టీసీ చెల్లించకపోవడం వల్ల మాకు అప్పు తీసుకుందామన్నా మాకు లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సుమారు నెలకు 330 కోట్ల రూపాయలు మాకు ఆర్టీసీకి చెల్లించాలి ప్రభుత్వం. అది ఏం చెల్లిస్తుందో మాకు తెలియదు, కానీ మాకు తెలిసేది సరిగ్గా చెల్లించట్లేదు అనుకుంటున్నాం.
దానివల్ల మీ మీద ప్రెజర్ పడుతుంది కదా. ఇప్పుడు కాదా, ఇప్పుడు మాకు పిఆర్సీలు కానీ జీతాలు కానీ ఇవన్నీ ఆగిపోతున్నాయి. అప్పు తీసుకుందామని పిఎఫ్ కానీ సిసిఎస్ కానీ ఎస్బిడి ఎస్ఆర్బిఎస్ లోన్లు కూడా రావట్లేదు. అంటే మాకు అక్కడ ఆగిపోతున్నాయి, వాళ్ళు సరిగ్గా ఇస్తలేరు. కాబట్టి మా మీద ఎంత బకాయిలు ఉంటాయి మీకు? సుమారు 3,000 కోట్ల రూపాయలు మాకు 3,000 కోట్లు బకాయిలు మాకు సంస్థకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుండి సుమారు 3,000 కోట్ల రూపాయల దాకా ఉంటాయి. మరి మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకున్నాం, విన్నవించుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఈ చివరి ఆఖరి వస్త్రంగా మేము సమ్మెకు పోతున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. మహిళల్ని, యువకుల్ని, విద్యావంతుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్షాలని అందరినీ మా బాధలు వినండి, మాకు మద్దతు ఇవ్వండి అని వేడుకుంటున్నాం. ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు సమ్మెకి దిగుతున్నారు. బస్సులు డిపోలో పరిమితి అయితే బస్సులు బయటికి రావు. ఎన్ని రోజులు చేసే అవకాశం ఉంది సమ్మె? సార్ ఎన్ని రోజులు అని ఏం లేదు సార్. మాకు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి మాకు ఒక న్యాయమైన కోరికలు మా డిమాండ్ నెరవేరిస్తే మేము ఏ క్షణమైన ఇప్పుడైనా సమ్మె కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు 22వ తారీఖు సమ్మెకి దిగుతారు, బస్సులు డిపోలో పరిమితి అయితే బయటికి రావు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే మీరు అలాగే సమ్మె చేస్తారా? ఖచ్చితంగా సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే గత ప్రభుత్వంలో నిరంకుశ రాజు కేసీఆర్ పాలనలోనే 55 రోజులు సమ్మె చేసి 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్టీసీ కార్మిక వ్యవస్థ మాది. మాకు చరిత్ర ఉంది. మేము సమ్మె చేస్తే గతంలో చంద్రబాబు మళ్ళీ గెలవలేదు. మేము సమ్మె చేస్తే మా ఉసురు పోసుకున్న కేసీఆర్ మళ్ళీ గెలవలేదు. ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే గతి పట్టొద్దంటే మా కార్మికుల కష్టాన్ని, మా ఉసురు పోసుకోకుండా మా కష్టాన్ని గుర్తించి మాకు తగిన మా న్యాయమైన డిమాండ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ల వల్ల చాలా మంది మహిళలు కొంచెం బస్ డ్రైవర్సే కానీ కండక్టర్ కానీ కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారు, హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ బస్సు ఆపట్లేదు, ఏదో వాళ్ళ ఇంట్లో బస్సు అన్నట్టు ఏమనంటే ఫ్రీ బస్సే అంటే డబ్బులు ఇస్తున్నాం అన్నట్టు కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది కంప్లైంట్స్. లేదు సార్, వాస్తవంగా అట్లా లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బస్సు ఇంతమంది ఎక్కువ రేషియో ఇంత ఉండకపోయింది. ఇప్పుడు రేషియో పెరిగింది, బస్సు ఎక్కే వారి సంఖ్య పెరిగింది, కానీ బస్సుల సంఖ్య తగ్గినప్పుడు ఒక్క బస్సు అప్పుడు 60-70 మంది ఎక్కింది, ఇప్పుడు 100-120 మంది ఎక్కుతున్నారు. ఆ బస్సు కోసం పరుగులు తీయడం, కిక్కిరిసి ఎక్కడం, ఫుట్బాల్లో మహిళలు నిలబడడం, అది ఇబ్బందిగా ఉంటే ఏమైనా ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేసి బస్సుల సంఖ్య తక్కువ, ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండడం. బస్సుల సంఖ్య తక్కువై ప్రయాణికుల సంఖ్య ఎక్కువ అయింది. కోసం బస్సు కోసం వెయిట్ చేసి వచ్చిన బస్సు ఎక్కడం కోసం వాళ్ళు పరిగెత్తుకుంటూ రావడం, ఫుట్బాల్లో నిలబడడం, సంఖ్యకి మించి ఎక్కడం, పరిమితికి మించి ఎక్కడం, దానివల్ల చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు మేము ఆర్టీసీ కార్మికులు కూడా మేము మనుషులు సార్. డ్రైవర్ కండక్టర్గా ఒక్కో బస్సులో 120 మంది ఎక్కితే అందులో తిరగడానికి మెదలనీకి ఉండదు. ఈ చివరి నుంచి ఆ చివరి తిరగాల్సి ఉంటుంది, టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ్యతల్ని మేము నెరవేరుస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాం. అయినా సరే మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని ఇలా సార్, ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒక్కటే సార్, కార్మికుల న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరికలు 2017 ఏరియర్స్, 2021-25 పిఆర్సీలు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అన్న గెజిట్ ఉన్నది. దానికి ఒక అపాయింటెడ్ డే ప్రకటించేస్తే యూనియన్ని అనుమతిస్తే ఇంతకు మించి మాకు ఏమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఆ కార్మికులు తలపెట్టిన సమ్మెకు టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ బిఎంఎస్ అనుబంధ సంస్థ పూర్తి మద్దతును ప్రకటిస్తుంది. ఎందుకు అంటే కార్మికుల అభిష్టం మేరకు జరిగే సమ్మె కాబట్టి యూనియన్లు అదే కాకుండా ఖచ్చితంగా ఈ సమ్మెకు మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీకు బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి అంటారు కదా, ఎన్ని వేల కోట్లు? ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారమే 10,000 కోట్లు మహిళలు ఆదా చేసిరని పత్రికాముఖంగానే ప్రకటించారు. సో దాని లెక్క ప్రకారం చూసినా కానీ మాకు రావాల్సినవి ఇంకా 2,200 కోట్లు బకాయి ఉన్నాయి. ఆ 2,200 కోట్లు బకాయిలు విడుదల చేస్తే కనుక మా వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు కానీ, ఏవైతే సిసిఎస్ కట్టాల్సినవి, పిఎఫ్ కట్టాల్సినవి, ఇవన్నీ కూడా చెల్లించుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ బస్ అనేది స్కీమ్ పెట్టిందో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చు? ఫ్రీ బస్ అనే స్కీమ్ వల్ల ఎఫెక్ట్ ఏం పడట్లేదని మేము కూడా సేవ చేస్తున్నాం. మీ బకాయిలు పెండింగ్ దాని బకాయిలు రావట్లేదు మాకు. దాని ఎఫెక్ట్ ఉందని ఆ బకాయిలు వస్తే కనుక మేము ఫుల్ఫిల్ అవుద్దండి. మాకు ఆ బకాయిల కోసం మా తాపత్రయం అంతా చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది మంత్రి గారికి, గవర్నమెంట్కి. చాలా అపోజిషన్ లీడర్స్ కూడా రిప్రజెంటేషన్ చేసి మేము వాళ్ళతో కూడా అసెంబ్లీలో మాట్లాడించడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పి మీరు చాలాసార్లు రోడ్లు ఎక్కడ జరిగింది, మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే చేస్తున్నారు. మీరు ఎలా మేము అప్పుడంటే మేము అడిగినామండి, ఏదైతే గవర్నమెంట్లో కలపండి, మాకు రావాల్సినవి ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం. మేము అడిగినా కానీ ఆయన చేయలేదు.
వీళ్ళు మా బాధలను చూసి వాళ్ళ మేనిఫెస్టోలనే పెట్టిర్రు. వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలనే పెట్టి కూడా ఇంకా 2.5 సంవత్సరాలు అయినా కానీ ఏది ముందటికి పడట్లేదు, ఏం ముందటికి వెళ్ళట్లేదు. దానికోసమే ఈ సమ్మె. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మా ప్రధాన డిమాండ్స్ వచ్చేసి, ఒకటి గవర్నమెంట్లో విలీనము, 2 యూనియన్లను పునరుద్ధరించడం, 3 పిఆర్సీ ఏదైతే మాకు రావాల్సిన బకాయిలు అవి ఏదైతే 2017 నుంచి పిఆర్సీ ఇచ్చినప్పటి నుంచి రావాల్సిన బకాయిలు అవన్నీ కూడా రావాలి. అవి మా మెయిన్ డిమాండ్స్. మీరు ఈ ఏప్రిల్ 22వ తారీఖున సమ్మెకి దిగుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే ఎన్ని రోజులు చేసే అవకాశం? ఇప్పుడు ఒకసారి సమ్మెకు పోయినాక డిమాండ్లు సాధించుకునేంత వరకు కట్టుబడి అయితే ఉంటాము. ఎందుకంటే దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాము. ఒకసారి సమ్మె స్టార్ట్ అయినాక దాన్ని ఎంత ఉధృతంగా చేయాలా అనేది మళ్ళీ మాట్లాడి మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్టిస్టులు చాలా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కానీ, లేదంటే మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు రోడ్లు ఎక్కినప్పుడు కూడా చాలా కట్టుబడి మీరు చాలా రోజులు సమ్మెలు చేయడం జరిగింది. అందుకని ఒకవేళ స్పందించకపోతే మీరు ఎన్ని రోజులైనా మీరు అదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వచ్చేసి అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంఘాలు పాల్గొన్నా కానీ ఆర్టీసీ వచ్చేదాకా అసలు ఆ తెలంగాణ ఉద్యమం ఉధృతి తెలవలేదు. అంటే ఆర్టీసీ ఎట్లుండే అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అనే టైప్లో ఎంతమంది వచ్చినా కానీ లాస్ట్లో ఆర్టీసీ వచ్చినాకనే అదొక ఉద్యమంగా ఉధృత రూపం దాల్చింది. ఇప్పుడు మాకు రావాల్సిన బకాయిలు కనుక రాకపోతే, మేము అనుకున్నది నెరవేరకపోతే అంతే ఉధృతంగా ఈసారి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దానికి కారణం ఎవరంటారు? ఆర్టిస్ట్ డ్రైవర్ల, లేదంటే ఈ ఫ్రీ బస్ వల్ల పబ్లిక్ ప్యాసింజర్స్ పెరగడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేది ఆర్టీసీ డ్రైవర్లు అందరూ నైపుణ్యం కలిగిన డ్రైవర్లు. గత మీరు 50 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కూడా ఆర్టీసీ చరిత్రలో 0.001 టైప్ల యాక్సిడెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ పెరిగిందో అప్పుడు నాణ్యత అంటే నిపుణత లేని డ్రైవర్స్ రావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు కానివ్వండి, ఎలక్ట్రికల్ బస్సులు నడిపించే వాళ్ళు కానివ్వండి, ఎయిర్ బస్సులు నడిపించే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఏదైతే మా దగ్గరికి తీసుకున్న సీసీ కండక్టర్స్ డ్రైవర్స్ ఉన్నారో, కాంట్రాక్ట్ డ్రైవర్స్, వాళ్ళకు కూడా నైపుణ్యత లేదు కాబట్టి యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతాయి.